గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ 1లో మనం ఈరోజు చర్చించుకోబోతున్న అంశం డిజిటల్ ఇండియా. సో పర్టికులర్గా ఈ కాంపోనెంట్లో మీరు గమనిస్తే డిజిటల్ ఇండియాకి సంబంధించి యూనిట్ 1లో డిజిటల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కాంపోనెంట్లో ఈ డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ప్రత్యేకంగా ఏ రాష్ట్రాల్లో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, అసలు డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి పిల్లర్స్ ఏంది, డిజిటల్ ఇండియా యొక్క ఫౌండేషన్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. లెట్ us see each and every కాంపోనెంట్. ప్రజలకు సాధికారత కల్పించే డిజిటల్ ఇండియా కలకంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ డిజిటల్ ఇండియా మిషన్ లాంచ్ చేసేటప్పుడు నాలెడ్జ్ ఈజ్ వెల్త్ అండ్ నాలెడ్జ్ ఈజ్ స్ట్రెంగ్త్, ప్రజలకు సాధికారత కల్పించే డిజిటల్ ఇండియా. ఇటువంటి డిజిటల్ ఇండియా కావాలి, ప్రజలకు సాధికారత కల్పించే డిజిటల్ ఇండియా. ప్రజలకు సాధికారత కల్పించడం అంటే ఏంది? ఇక్కడ మీరు దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పిన ఒక స్పీచ్, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ నైస్లీ. భారత ప్రధాని నరేంద్ర మోడీ భీమ్ యాప్ అనే ఒక యూపీఐ యాప్ లాంచ్ చేశాడు. భీమ్ యాప్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అని. భీమ్ యాప్ BHIM, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. అంటే మనకి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఎలాగైతే ఉన్నాయో అలాగే నరేంద్ర మోడీ ఈ భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే ఒక యాప్ ని లాంచ్ చేశాడు. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే యాప్ లో మనకి సాధారణంగా మనకు కనపడేటువంటి ఇంపార్టెంట్ కాంటెంట్ ఏంటంటే, ఈ భీమ్ యాప్ ద్వారా, భీమ్ యాప్ లో లాంచ్ చేసేటప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట, ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ అంశంలో సామాజిక సాధికారత, ఆర్థిక సాధికారత సాధించాలంటే మహిళలకు ప్రత్యేకించి ఈ డిజిటల్ టెక్నాలజీ ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పాడు అనమాట. ఎలా అనేది ఈ డిస్కషన్ చేస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడు భీమ్ యాప్ లాంచ్ చేసేటప్పుడు సోనేకి చిడియాగా పిలువబడేటువంటి భారతదేశాన్ని అనేక మంది విదేశీ దండయాత్రల వల్ల భారతదేశం చాలా వెనకబడింది అన్నాడు. సో సోనేకే చిడియా అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోనేకే చిడియా? గతంలో భారతదేశాన్ని గోల్డెన్ బర్డ్ అని పిలిచేవాళ్ళు. అటువంటి గోల్డెన్ బర్డ్ గా పిలువబడినటువంటి భారతదేశంలో ఈ డిజిటల్ ఇండియా యొక్క ప్రాధాన్యత విదేశీ దండయాత్రల వలన భారతదేశం తన ప్రాధాన్యతను కోల్పోయింది. అలాగే భారతదేశంకి అప్పట్లో మానవ రూపంలో వచ్చేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ రూపంలో వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూపీఐని వాడకుండా ఈ కార్డు ద్వారా స్వైప్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us say సర్టన్ వీసా కార్డు కావచ్చు, మాస్టర్ కార్డు కావచ్చు. నువ్వు ఆ మాస్టర్ కార్డు ఆర్ వీసా కార్డు స్వైప్ చేయటం వల్ల నీకేమీ డబ్బులు అవ్వట్లేదు అనుకోవద్దు. ప్రతి సంవత్సరం నీ కార్డుకి సంబంధించినటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజు ఎంతో కొంత చేస్తుంటావు. ఒక 4 ట్రాన్సాక్షన్ కన్నా ఎక్కువ సార్లు నువ్వు మనీ డ్రా చేస్తే నీకు తెలియకుండానే చాలా ఛార్జెస్ పడుతుంటాయి. వీటన్నిటికీ మెయిన్ మూలాధార రీజన్ ఏంటంటే, ఆ పర్టికులర్ ఏరియాలో దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్లో తెలియకుండానే వేలాది కోట్ల రూపాయలు విదేశీయులు మన భారతీయుల నుంచి తరలించుకుపోతున్నారు. అదే యూపీఐ, ఫోన్ పే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే చేసాం, గూగుల్ సంస్థకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా భారతీయులకు సొంత యాప్ అయినటువంటి భీమ్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే ఒక యాప్ ఉంటే ఆ యాప్ ద్వారా మనం పూర్తిగా లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. అది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు డిజిటల్ ఇండియా వలన, ఆ డిజిటల్ టెక్నాలజీ వల్ల సాధికారత ఎలా వస్తుంది అంటే, జామ్ అనే ఒక స్కీమ్ లాంచ్ చేశాడు. జన్ధన్ ఆధార్ మొబైల్. జామ్ JAM అంటే జన్ధన్ ఆధార్ మొబైల్. ఈ మూడింటి యొక్క అనుసంధానమే జామ్. జన్ధన్ ఆధార్ మొబైల్ అనే దాని ద్వారా జన్ధన్ అకౌంట్లను ఆధార్ తోటి, జన్ధన్ ఆధార్ అకౌంట్లను మొబైల్ తోటి లింక్ చేయటం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క బయోమెట్రిక్ ద్వారా వాళ్ళు అకౌంట్ లో డబ్బులు వేసుకోవటం కావచ్చు, లేదా డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ ని సరిగా చేయాలనుకున్నప్పుడు, లెట్ us say ఒక పర్టికులర్ ఏరియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో డిజిటల్ ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఒక మహిళ ఉంది, తాను కూలీకి వెళ్ళి వచ్చిన వేతనం ఒక 100 రూపాయలు వచ్చింది అనుకోండి. 100 రూపాయలు అలా జమ చేసుకుంటూ ఒక 30,000 అయింది. సో అవి
బ్యాంకుకి వెళ్ళి ఒక రోజు బ్యాంకులో డిపాజిట్ చేసి రావడానికి ఒక రోజు వేతనం నష్టపోతుందని చెప్పి ఏం చేస్తుంది, ఇంట్లోనో దాచిపెట్టుకుంటుంది, లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్పినటువంటి మాటలు విని ఎవరికైనా అప్పు ఇవ్వటం కానీ, లేకపోతే అగ్రిగోల్డ్ లాంటి వాటిలో అనార్గనైజ్డ్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల కావచ్చు, చిట్టీలు వంటి వాటిలోకి పెట్టుబడులు పెట్టడం వల్ల దానివల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు సంభవిస్తుంది. పాయింట్ నెంబర్ 2. అదే ఏ రోజు వచ్చినటువంటి డబ్బులు ఆ రోజు తన అకౌంట్ లో సాయంత్రం పూట బయోమెట్రిక్ ఫింగర్ ప్రింటింగ్ ఆధారంగా అమౌంట్ కనుక దాంట్లో జత చేసుకోగలిగితే అమౌంట్ ఆటోమేటిక్ గా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే తద్వారా ఏమవుతుంది, డిజిటల్ సాధికారతను సాధించవచ్చు. తద్వారా ఏం సాధించవచ్చు, డిజిటల్ సాధికారతను సాధించవచ్చు. ఈ డిజిటల్ సాధికారత అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. డిజిటల్ సాధికారత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ డిజిటల్ సాధికారతను సాధించడం కోసం ఈ డిజిటల్ ఇండియా చాలా ముఖ్యమైన అంశం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంటే మహిళలనే కాదు, తనకు సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాల పట్ల వ్యక్తులకు తమకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సాధికారతను సాధించడానికి, అది అనార్గనైజ్డ్ సెక్టార్ లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియాలో మహిళా సాధికారతకు డిజిటల్ ఇండియా ఎంతగానో దోహదం చేస్తుంది. నైజీరియాలో మహిళా సాధికారతకు డిజిటల్ ఇండియా అంటే డిజిటల్ సాధికారత, డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో రావడం వల్ల నైజీరియాలో మహిళా సాధికారత చాలా వేగంగా సాధించిందని ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదికలు తెలుపుతుంది. అంటే డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో ఉంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయి అన్నమాట. దట్ ఈస్ అ వెరీ ఇన్హెరెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో డిజిటల్ ఇండియా సాధికారత కల్పించే డిజిటల్ ఇండియాను సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా దేశంలోని మారుమూల మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం 2015లో డిజిటల్ ఇండియా అనే భారీ మిషన్ ను ప్రారంభించింది. డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించారు? 2015వ సంవత్సరంలో డిజిటల్ ఇండియా మిషన్ ను ప్రారంభించారు. ఈ సేవలను మరింత సౌకర్యవంతంగా మరియు ఒక సాధారణ వ్యక్తి లేదా ఆమ్ ఆద్మీ కోసం ఉపయోగించడానికి సులభతరం చేయటమే డిజిటల్ ఇండియా యొక్క లక్ష్యం. అంటే ఒక కనీసం సాధారణ సగటు మానవునికి దీని యొక్క సేవలను అందించడమే డిజిటల్ ఇండియా మిషన్ యొక్క లక్ష్యం. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంటిగ్రల్ కాంపోనెంట్. ఒక ప్రాంతంలోని డిజిటల్ ఇండియా సేవలను వేగవంతం చేయటం, ఒక ప్రాంతంలోని డిజిటల్ ఇండియా సేవలను వేగవంతం చేయటమే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం అనమాట. ఈ చొరవ దేశవ్యాప్తంగా ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. అంటే దీని వల్ల డిజిటల్ ఇండియా మిషన్ వల్ల ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం కి దోహదం చేస్తుంది. దేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా మార్చడమే డిజిటల్ ఇండియా యొక్క లక్ష్యం. ఎటువంటి సమాజంగా మార్చడం? డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా మార్చడమే డిజిటల్ ఇండియా యొక్క లక్ష్యం. పౌరులకు ప్రభుత్వ సేవలకు ఎలక్ట్రానిక్ ప్రాప్యత ఉన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పౌరులకు దీనికి సంబంధించినటువంటి ఈ డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి సేవలను అందించడమే దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యంగా చెప్పవచ్చు. అంటే పౌరులకు దానికి సంబంధించినటువంటి ఏ ప్రాంతాల్లో దీనికి సంబంధించిన సేవలు ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలను అందించడమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ చొరవ దేశవ్యాప్తంగా ప్రజలకు, అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పౌరులకు ఈ డిజిటల్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సేవలు అంటే ఏంది? చలానాలు పే చేయటం కావచ్చు, లేకపోతే నీ ఇంటికి కరెంటు బిల్లు పే చేయటం కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి నీకు ఇంటి పన్ను కావచ్చు, శిస్తు కట్టడానికి నువ్వు ప్రభుత్వ సేవలను పౌరులు తాము వేగంగా అందిపుచ్చుకోవడానికి కూడా ఇది దోహదం చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఈ చొరవ దేశవ్యాప్తంగా ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ చొరవ దేశవ్యాప్తంగా ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. దేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా మార్చడమే డిజిటల్ ఇండియా యొక్క లక్ష్యం. డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా మార్చడం. ఎటువంటి సమాజంగా మార్చడం? డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా మార్చడమే ఈ డిజిటల్ ఇండియా యొక్క ప్రధానమైన లక్ష్యంగా మనం చెప్పవచ్చు అన్నమాట. పౌరులకు ప్రభుత్వ సేవలకు ఎలక్ట్రానిక్ ప్రాప్యత ఉందని ఇది హామీ ఇస్తుంది. సో ప్రజలు తమకు సంబంధించినటువంటి
డిజిటల్ సేవలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిజిటల్ సేవలు పొందడానికి ఇది దోహదం చేస్తుందని చెప్పొచ్చు. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే డిజిటల్ ఇండియా జూలై 1, 2015 భారత ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాను ప్రారంభించాడు. జూలై 1, 2015 భారత ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాను ప్రారంభించాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జూలై 1, 2015 ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో డిజిటల్ ఇండియాను ప్రారంభించాడు. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముఖేష్ అంబానీ, టాటా గ్రూప్ చైర్మన్ అయినటువంటి అప్పటి చైర్మన్ అయినటువంటి సైరస్ మిస్త్రీ, విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తల సమక్షంలో ఇతరులు డిజిటలైజేషన్ మరియు ఇంటర్నెట్ పెరుగుదలకు సంబంధించిన అభిప్రాయాలను మార్పిడి చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేశారు? భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ డిజిటల్ ఇండియా మిషన్ ప్రారంభించాడు. దీంట్లో ఆ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ, నెంబర్ 2 ఈ విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ, టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీ, వీళ్ళు ఆ రిలయన్స్ అప్పటి డిజిటల్ ఇండియా మిషన్ జూలై 1, 2015 జరిగినటువంటి డిజిటల్ ఇండియా మిషన్ ను ప్రారంభించారు అనమాట. డేట్ గుర్తుపెట్టుకున్నా, డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. డిజిటల్ ఇండియా ప్రచారం యొక్క లక్ష్యాలు లేదా లక్ష్యాల విషయానికి వస్తే ఈ క్రింది లక్ష్యాలను సాధించడానికి 3 కీలక అంశాలను పరిష్కరించాలి. దేశంలో ప్రతి భాగాన్ని కలిపే సురక్షితమైన మరియు విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు ఉండాలి. దేశంలో ప్రతి భాగాన్ని అర్థం చేసుకున్నాం. దేశంలోని ప్రతి భాగాన్ని కలిపే సురక్షితమైన మరియు విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు. నెంబర్ 2 వివిధ ప్రభుత్వ సేవలు సులభంగా పొందడానికి ఈ గవర్నెన్స్. నెంబర్ 3 జనాభా యొక్క డిజిటల్ లిటరసీ. ఈ 3 ఈ డిజిటల్ సాధికారత, డిజిటల్ ఇండియా యొక్క ప్రధానమైన లక్ష్యాలుగా చెప్పవచ్చు. నెంబర్ 1 ప్రతి భాగాన్ని, ప్రతి పార్ట్ ఆఫ్ ద నేషన్ కలిపే సురక్షితమైన విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు. సురక్షితమైన విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు. నెంబర్ 2 వివిధ ప్రభుత్వ సేవలను సులభంగా పొందడానికి ఈ గవర్నెన్స్. నెంబర్ 3 జనాభా యొక్క డిజిటల్ అక్షరాస్యత. ఇవి కాకుండా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అనుసంధానించడం. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అనుసంధానించడం ఈ చొరవ యొక్క కీలకమైన మరియు అతి ముఖ్యమైన లక్ష్యం. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడం. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడం అంటే ఇప్పుడు గ్రామీణ మరియు సుదూరమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు సైతం ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడం అతి ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న వందలాది కార్యక్రమాలు మరియు కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక వందలాది కార్యక్రమాలు మరియు కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. డిజిటల్ ఇండియా ప్రచారం అనేది దేశ నివాసితులకు వివిధ ప్రభుత్వ సేవలు అందించింది. వాటిలో ఈ క్రింది కొన్ని సేవలను, ప్రభుత్వ సేవలు పొందడానికి ఇవ్వండి అన్నాను. చూడండి, ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీటికి సంబంధించినటువంటి డేటా మీకు చాలా ఇంపార్టెంట్. MyGovernment.in డిజిటల్ అటెండెన్స్, MyGov.in అని ఒక యాప్ ఉంటుంది. దాంట్లో మీరు వెళ్ళి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలను, ప్రభుత్వంతో నీకున్నటువంటి సర్వీస్ ఇబ్బందులను ప్రస్తావించడం ద్వారా నీ సేవలు, ఆ సమస్యను తీరడానికి ఎంతగానో దోహదం చేయబడుతుంది. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా ఒక వ్యక్తి తాను దానికి ఎగ్జాంపుల్ చెబుతాను. ఎస్ఎస్సి ఎగ్జామ్ 2014, 15, 16, 3 సంవత్సరాలు, కరెక్ట్ ఇయర్ గుర్తులేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ బీహార్లో ఎక్కడో మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఒక థౌజండ్స్ ఆఫ్ అభ్యర్థులు MyGovernment.in యాప్లో తమ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసేసారు. యూ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కోర్ ఏరియా. సో వాట్ ఐ వాంట్ టు కన్వే యూ ఈస్ MyGov.in డిజిటల్ అటెండెన్స్, ఉమాంగ్, ఈ-సిగ్నేచర్, ఈ-హాస్పిటల్, డిజిలాకర్, డిజిట్ లిటరేచర్, యూపీఐ అండ్ మెనీ మోర్, వీటన్నిటిని డిజిటల్ ఇండియా యొక్క ప్రభుత్వపరమైనటువంటి సేవలు, పౌరులకు అందించడానికి ప్రభుత్వపరమైన సేవలుగా మనం చెప్పవచ్చు. ఈ ప్రచారం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్ట్ అనడం తప్పు కాదు. తత్ఫలితంగా అతను డిజిటల్ అక్షరాస్యులైన గ్రామీణ గృహాలకు ఒక ఆపరేషన్ కూడా ప్రారంభించాడు. 2351 కోట్లతో చేపట్టిన ఈ బృహత్తర ప్రాజెక్టు కింద ప్రభుత్వం సుమారు
6 కోట్ల గృహాలను కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ ఈ చొరవను చేపట్టింది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్. ఓకే, సో ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ కూడా దీని కిందే మనం చెప్పవచ్చు అనమాట. డిజిటల్ ఇండియా పథకం అన్ని రంగాల వ్యక్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. డిజిటల్ ఇండియా పథకం అన్ని రంగాల వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది సమాజ పురోగతి మరియు ఒక వ్యక్తి జీవితాలపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. సమాజానికి సంబంధించినటువంటి పురోగతి మరియు వ్యక్తి యొక్క జీవితాలపై ప్రయోజనకరమైన పాజిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు మనం ఏదైనా ఒక పర్టికులర్ ఒక డిజిటల్ రివల్యూషన్ అనేది పౌరుల పట్ల అనేక రకాల గణనీయమైనటువంటి మార్పులు వచ్చినాయి. చూడండి, మనం గతంలో చెప్పుకున్నాం, ఇంతకు ముందు ఏటీఎంలోంచి డబ్బులు వచ్చాయి కాదు. ఎందుకనంటే మనీ యొక్క సర్క్యులేషన్ తగ్గంత అమౌంట్ ఏటీఎంలో ఉండేది కాదు. ప్రత్యేకించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో అయితే అసలు డబ్బులు ఎప్పుడు ఉండేవి కాదు. చాలాసార్లు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం. కానీ ఈ డిజిటల్ ఇండియా ఇప్పుడు యూపీఐ ఎప్పుడైతే అధికారికంగా యాక్సెప్టెన్స్ వచ్చేసిందో ప్రతి ఒక్కళ్ళు యూపీఐని యూజ్ చేయటం వల్ల దాంతో పాటుగా మనకి ఏం కనపడుతుందంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఈ డిజిటల్ ఏటీఎం నుంచి డబ్బులు వస్తున్నాయి. మీరు గమనించారో లేదు, అంటే మనీ సర్క్యులేషన్ మొత్తం ఆర్గనైజ్డ్ గా జరుగుతుందని చెప్పడానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే ట్యాక్స్ ఎవేషన్ లేదా బ్లాక్ మనీకి సంబంధించినటువంటి అవకాశాలు లేవని చెప్పను, కానీ తగ్గినాయి అని చెప్తాను. తగ్గడం ఎలా తగ్గినాయి? గణనీయంగా తగ్గినాయి అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, డిజిటల్ ఇండియా పథకం అన్ని రంగాల వ్యక్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది సమాజ పురోగతి మరియు ఒక వ్యక్తి జీవితాలపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. వందలాది కార్యక్రమాలలో ఒకటి దేశవ్యాప్తంగా 28,000 BPO ఉపాధి ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. 28,000 BPO ఉపాధి ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. అదనంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఉమ్మడి సేవా విభాగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా 28,000 BPO ఉద్యోగాలను అదనంగా సృష్టించడం ఆల్రెడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో డిజిటల్ అసిస్టెన్స్, సో అది కొత్తగా క్రియేట్ చేయబడిన ఉద్యోగమే కదా. అంటే దేనిలో భాగంగా ఉద్యోగాన్ని సృష్టించారు? డిజిటల్ ఇండియాలో భాగంగా. ఐ హోప్ యు అండర్స్టాండ్. సో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చెప్పేటువంటి మాటలు బట్టి మనకి ఎలా అనిపిస్తుంది వాళ్లే ఉద్యోగాలు సృష్టించారని. వాళ్ళే వాస్తవానికి మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే చాలా వరకు స్కీమ్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిని వీళ్ళు స్టిక్కర్ మార్చి వాళ్ళ స్కీమ్స్ అని చెప్పుకుంటుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఆయుష్మాన్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను వీళ్ళు పేర్లు మార్చి కేసీఆర్ కిట్ అని, లేకపోతే ఉమెన్ అర్బన్ హెల్త్ సెంటర్స్ అని, ఇవన్నీ ఫండ్స్ ఆర్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళా డిబేటబుల్ ఇష్యూ. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వెళ్ళిన పన్నులతోటే కదా మళ్ళా కేంద్ర ప్రభుత్వాలు పంపిస్తున్నాయి అనేది అది వేరే డిబేటబుల్ ఇష్యూ. పాయింట్ ఏంటంటే ఈ BPO ఉద్యోగాలు, డిజిటల్ ఇండియా ద్వారా సృష్టించాలనుకున్న BPO ఉద్యోగాలు, ఎన్ని అదనంగా BPO ఉద్యోగాలు సృష్టించాలని డిజిటల్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది? 28,000 BPO ఉద్యోగాలు. డిజిటల్ ఇండియా కార్యక్రమం మన దేశ వృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఒక ప్రచారం భారతదేశ జీడిపిని $1 ట్రిలియన్ రూపాయలకు పెంచుతుందని. సో ఎప్పుడైతే డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైందో అది మన దేశం యొక్క వృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. భారతదేశ జీడిపిని $1 ట్రిలియన్ రూపాయలకు పెంచుతుందని, మరియు ప్రభుత్వం తన $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా $5 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంకి ఈ డిజిటల్ ఇండియా ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రతి మానవుని యొక్క చర్య మనం నివసించే పర్యావరణంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, డిజిటల్ ఇండియా సాంకేతికత మానవుని యొక్క పర్యావరణ పాదముద్రలను కూడా తగ్గిస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ ఇండియా మానవుని యొక్క ఎన్విరాన్మెంటల్ ఫుట్ ప్రింట్స్ కూడా తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళి నివసించాల్సినటువంటి లేదా ట్రాన్స్పోర్ట్ రవాణా చేయడానికి అవసరాలను కూడా డిజిటల్ ఇండియా తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తాను విజయవాడలో ఉండి లేకపోతే హైదరాబాద్ లో ఉండి, లెట్ అస్ సే విజయవాడలో ఒక వ్యక్తి ఉన్నాడు, తనకి హైదరాబాద్ లో కంపెనీ ఉంది.
ఆ కంపెనీ చుట్టుపక్కల అన్ని డిజిటల్ CCTVలు పెట్టుకొని దాదాపుగా క్లోజ్ గా మానిటర్ చేసుకుంటూ ఉంటాడు. సో దాని అతను విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రతి ఒక్క చిన్న అవసరానికి రావాల్సిన అవసరం లేకుండా, అంటే అది ఎలా సాధ్యపడింది? డిజిటల్ టెక్నాలజీ యొక్క పురోభివృద్ధి ద్వారానే సాధ్యపడింది. ఒక వ్యక్తికి నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఇంతకు ముందు చెక్ రూపంలోనో లేకపోతే వెళ్ళి అతనికి క్యాష్ రూపంలో ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు జస్ట్ గూగుల్ పే ద్వారానో NEFT ద్వారానో ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ టెక్నాలజీ. అంటే ఆ డిజిటల్ టెక్నాలజీ యొక్క రెవల్యూషన్ సాధ్యం పర్యావరణంపై కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ను చూపించిందని గుర్తుపెట్టుకోవచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల్లో కాగితం వాడకం తగ్గటం. సో డిజిటల్ పేపర్లు ఇప్పటికీ చాలా తక్కువ పరిశ్రమల్లో మాత్రం ఇది ఉంది, కానీ సో దానికి ఎంతగానో దోహదం చేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల్లో కాగితం వాడకం తగ్గుతుంది. ఇంకా డిజిటల్ ప్లాట్ఫామ్లు యొక్క ప్రయాణం మరియు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, డిజిటల్ ప్లాట్ఫామ్ వల్ల ప్రయాణం తగ్గుతుంది, కాలుష్యం యొక్క తీవ్రత లేదా కాలుష్యం యొక్క ప్రభావం కూడా తగ్గుతుందని మనం గమనించవచ్చు. ఈ కార్యక్రమం 2015 జూలై 1వ తేదీన ప్రారంభించబడింది. మళ్ళా గుర్తుపెట్టుకున్నాను, డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. డిజిటల్ ఇండియా కార్యక్రమం 2015 జూలై 1వ తేదీన ప్రారంభించబడింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోవడానికి దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాలు మరియు సేవలను సులభంగా అందించడం జరిగింది. సో ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాలు మరియు సేవలను సులభంగా అందించడం జరుగుతూ వస్తుంది. దేశ జనాభాను డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడం జరిగింది అనమాట. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడం అంటే డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడం. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడం డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా సాధ్యమవుతుంది. దీంట్లోనే డిజిటల్ అటెండెన్స్ కావచ్చు, ఈ హాస్పిటల్ కావచ్చు, ఈ సిగ్నేచర్ వంటి అనేక సేవలు డిజిటల్ ఇండియా పథకంలో చేర్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క దార్శనికత డ్రీమ్స్ పై నిర్మించిన డిజిటల్ ఇండియా పథకంను మన దేశంలో వృద్ధి చెందిన సంబంధిత 9 స్తంభాలను పునరుద్ధరించడం లక్ష్యం. భారతదేశం యొక్క వృద్ధి మరియు అభివృద్ధికి 9 మూల స్తంభాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. బ్రాడ్బ్యాండ్ హైవేలు, యూనివర్సల్ యాక్సెస్ మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, ఈ గవర్నెన్స్, టెక్నాలజీ ద్వారా ప్రభుత్వాన్ని సంస్కరించడం, ఈ క్రాంతి, ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. ఓకే, 9 పిల్లర్లతోటి ఈ డిజిటల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నమాట. సో అందరికీ సమాచారం, ఎలక్ట్రానిక్స్ తయారీ, IT ఫర్ జాబ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇంత మందికి దాదాపుగా ఇన్ని లక్షల సెట్స్ మనం తయారు చేసుకుంటున్నాం. సో వీటి యొక్క తయారీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఉపాధి, వీటికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల అనేక రంగాల్లో మనం దాని యొక్క పురోగతిని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు అన్నమాట. ఆధారిత చెల్లింపు వ్యవస్థ, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది ఒక బ్యాంక్ ఆధారిత మోడల్. ఇది ఆధార్ ధృవీకరణను ఉపయోగించి ఏదైనా బ్యాంక్ యొక్క బిజినెస్ కరెస్పాండెన్స్ ద్వారా పాయింట్ ఆఫ్ సేల్, మైక్రో ATM వద్ద ఆన్లైన్ ఇంటర్ ఆపరబుల్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ లావాదేవీలను అనుమతిస్తుంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. సో జస్ట్ నీ ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధార్ సేవలను పొందడం అనేది చాలా చాలా సులభంగా సాధ్యమవుతుంది. బ్యాంక్ యొక్క ఖాతాదారుడు అతను లేదా ఆమె ఆధార్ ఆధారిత బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి మరియు బ్యాలెన్స్ ఎంక్వైరీ, నగదు డిపాజిట్, నగదు ఉపసంహరణ, బిజినెస్ కరెస్పాండెన్స్, రెమిటెన్స్ వంటి ప్రాథమిక బ్యాంకు లావాదేవీలను ఆధార్ గుర్తింపుగా ఉపయోగించుకునే సాధారిత ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రతి గ్రామంలో ఒక బ్యాంక్ కి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ ఏజెంట్ ఉంటాడు. సో ఇతను ఏం చేస్తాడంటే, ఆధార్ వాళ్ళ యొక్క బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాళ్ళకి ఏదైనా మనీ ఏ సేవలు లభిస్తాయి అంటే, వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే అతని దగ్గర కొంత క్యాష్ బ్యాంక్ చేస్తుంది. అతను ఎవరికైనా 1000 రూపాయలు లేదా 2000 కావాలంటే మైక్రో ATM ఆర్ మినీ ATM, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో ATMలు పెట్టడం సాధ్యం కాదు.
కాబట్టి ఏమవుతుంది, వీళ్ళు ఆ డబ్బులు డిపాజిట్ చేసుకోవడానికి కావచ్చు, లేదా విత్డ్రా చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కావచ్చు, అలా అనేక రకాలైనటువంటి సేవల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఒక బ్యాంకు ఖాతాదారుడు ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడానికి ఆధార్ను అతను లేదా ఆమె గుర్తింపుగా ఉపయోగించుకునే సాధికారతను అందించే చెల్లింపు సేవ. దేశవ్యాప్తంగా బీపీఓ ఆర్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కార్యకలాపాలకు సంబంధించి 48,300 సీట్ల స్థాపనకు ప్రోత్సహించడానికి బీపీఓ ప్రమోషన్ స్కీమ్, ఇండియా బీపీఓ ప్రమోషన్ స్కీమ్ ప్రయత్నిస్తుంది. ఇండియా బీపీఓ ప్రమోషన్ స్కీమ్ 493 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర జనాభా నిష్పత్తిలో ప్రతి రాష్ట్రానికి పంపిణీ చేయబడుతుంది. ఎన్ని కోట్ల రూపాయలన? 490 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర జనాభా నిష్పత్తిలో ప్రతి రాష్ట్రానికి పంపిణీ చేయబడుతుంది. ఇది మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరుల పరంగా చిన్న నగరాల్లో సామర్థ్యం యొక్క పెంపుదలకు సహాయపడుతుంది. మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరుల పరంగా చిన్న నగరాల్లో సామర్థ్యం యొక్క పెంపుదలకు సహాయపడుతుంది మరియు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ నేతృత్వంలోని తదుపరి వేవ్కు ప్రాతిపదిక అవుతుంది. ఈ పథకం 3 షిఫ్ట్ కార్యకలాపాలను పరిగణలోకి తీసుకుంటే సుమారు 1.5 లక్షన్నర మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది. ఇది మంచి సంఖ్యలో, అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగి కనీసం 3కి పరోక్ష ఉపాధిని అందిస్తాడు. చాలా కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు సైతం ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తారు. ఎందుకు మీరు ఐటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, అరబిందో కంపెనీ అండ్ ఇన్ఫోసిస్ అనుకున్నాం. ఇద్దరు, అరబిందో కంపెనీ ఒక 1000 మందికి ఉద్యోగాన్ని ఇస్తుంది, ఇన్ఫోసిస్ ఒక 1000 మందికి ఇస్తుంది అనుకున్నాం. కానీ ఇన్ఫోసిస్ కి ప్రభుత్వం ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది, ఇన్ఫోసిస్ కి ఎక్కువ ప్రోత్సాహకాలను ఇస్తుంది. రీజన్ ఏంటో తెలుసా? ఇన్ఫోసిస్ వలన ప్రత్యక్ష ఉపాధి అవకాశాలతో పాటు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదే అరబిందోలో పరోక్ష ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సెకండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అరబిందో వంటి కంపెనీల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది. కానీ నిజమైన ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఉంటుందంటే తయారీ రంగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో వ్యవసాయ రంగం నుంచి తయారీ రంగం నుంచి సేవల రంగంకి వెళ్తే, ప్రైమరీ సెక్టార్ నుంచి సెకండరీ సెక్టార్ నుంచి టెర్షియరీ సెక్టార్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఒక దేశం యొక్క ఆర్థిక రంగం చాలా బలమైనటువంటి లేదా బలిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఈ 3 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయి. డిజిధన్ బజార్ ద్వారా పౌరులు మరియు వ్యాపారులు రియల్ టైం డిజిటల్ లావాదేవీలు చేపట్టడానికి ఈ చొరవ చేస్తుంది. దేశవ్యాప్తంగా డిజిధన్ మేళా నిర్వహించడం ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహించడానికి వివిధ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను డౌన్లోడ్ చేయటం, వివిధ రకాలైనటువంటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలను డౌన్లోడ్ చేయటం కావచ్చు, ఇన్స్టాల్ చేయటం మరియు ఉపయోగించడంలో వినియోగదారులను హ్యాండ్ హోల్డ్ చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. మై గవర్నమెంట్, ఇంతకు ముందు చెప్పాను చూసారా, మై గవర్నమెంట్ అనే ప్లాట్ఫామ్ అనేది ప్రత్యేకమైన మైల్ రాయిని సృష్టించే కార్యక్రమం. మీకు ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేదా ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎటువంటి సమస్య ఏర్పడినా మీరు ప్రత్యక్షంగా ఒక ప్రభుత్వంతో సంభాషించడానికి ఏర్పాటు చేయబడినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా మనం మై గవర్నమెంట్ చెప్పవచ్చు. దీనిని గౌరవనీయ భారతీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఒక సామాన్య పౌరుడితో కూడిన ఒక ప్రత్యేకమైన భాగస్వామ్య పాలన కార్యక్రమం. సో దీనికి ప్రభుత్వం చాలా బలంగా స్పందిస్తూ వస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. అంతిమ లక్ష్యంతో సామాన్య పౌరుడు మరియు నిపుణులతో కూడిన ఆలోచనలు మరియు అభిప్రాయాలు ఆరోగ్యకరమైన మార్పిడి కోసం ఇంటర్ఫేస్ ను సృష్టించడం మై గవర్నమెంట్ యొక్క ఆలోచన సామాన్య మానవుడికి దగ్గర అవుతుంది. ప్రభుత్వం ఏదైనా ఒక చర్య తీసుకోవాలన్నా దాన్ని ప్రజలతో పంచుకోవటం, ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వంతో చర్చించుకోవాలన్నా దానికి దీన్ని ఉపయోగించుకోవడానికి ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగించేటువంటి ప్లాట్ఫామ్ గా చెప్పవచ్చు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి విద్యపై జాతీయ మిషన్ విద్యా బోధన మరియు అభ్యసన ప్రక్రియలో ఐసిటి యొక్క సామర్థ్యాన్ని ఏ సమయంలోనైనా ఉన్నత విద్యా సంస్థల్లోని అభ్యాసకులందరికీ ప్రయోజనం చేకూర్చడానికి కేంద్ర ప్రాయోజిక కార్యక్రమంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ NMEICT రూపొందించబడింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్
త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రూపొందించబడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు జీవితకాల అభ్యాసకుల యొక్క విద్య మరియు అభ్యసన సంబంధిత అవసరాలన్నింటినీ పరిష్కరించడానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన మైలురాయి. నార్త్ ఈస్ట్ బీపీఓ ప్రమోషన్ స్కీమ్. నార్త్ ఈస్ట్ బీపీఓ ప్రమోషన్ స్కీమ్ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పరిశ్రమ వృద్ధికి, ఈశాన్య ప్రాంతంలో బీపీఓ ఐటీఎస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద నార్త్ ఈస్ట్ బీపీఓ ప్రమోషన్ స్కీమ్ కు ఆమోదం లభించింది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద నార్త్ ఈస్ట్ బీపీఓ ప్రమోషన్ స్కీమ్ కు ఆమోదం లభించింది. నార్త్ ఈస్ట్ బీపీఎస్ యొక్క లక్ష్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఐటీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా, ముఖ్యంగా బీపీఓ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడం. ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీవ్రవాద లేదా అతివాద పరమైనటువంటి హింసాత్మక ప్రవృత్తి నుంచి వ్యక్తులను లేదా యువతను సరైన మార్గంలో తీసుకురావచ్చు. ఎక్కడైతే ఉపాధి అవకాశాలు తగ్గుతాయో అక్కడ ఇటువంటి అంశాలు పెరుగుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు చాలా చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఐటీ పరిశ్రమ యొక్క పునాదిని విస్తరించడానికి మరియు సమతుల్య ప్రాంతీయ వృద్ధిని సాధించడానికి ఎన్ఈఆర్ లో ఐటీఎస్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడానికి ఇది దోహదం చేస్తుంది. ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్ రాష్ట్ర, జిల్లా మరియు 3 అంచెల పంచాయతీ సంస్థల్లో ఈ గవర్నెన్స్ అమలు చేయాలని ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్ భావిస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఫెసిలిటేటర్ గా ఉపయోగించి సామాన్య మానవుడిని శక్తివంతం చేస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఫెసిలిటేటర్ గా ఉపయోగించి సామాన్య మానవుడిని శక్తివంతం చేస్తుంది. సమాచార హక్కు చట్టంకు అనుగుణంగా పౌరులకు ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్ సమాచారాన్ని అందిస్తుంది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కు అనుగుణంగా పౌరులకు ఇది సమాచారాన్ని అందిస్తుంది. మస్టర్ రోల్స్ అంటే అటెండెన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ రిజిస్టర్ కావచ్చు, జాబ్ కార్డు కావచ్చు, ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ కావచ్చు, మస్టర్ రోల్ ఇష్యూ రిజిస్టర్ కావచ్చు, మస్టర్ రోల్ రసీదు రిజిస్టర్ వంటి అన్ని డాక్యుమెంట్లను ఇది అందుబాటులో ఉంచుతుంది అనమాట. ఓపెన్ ఫోర్జ్ గురించి. ఓపెన్ ఫోర్జ్ అనేది ఈ గవర్నెన్స్ అనువర్తనాల బహిరంగ సహకార అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం యొక్క వేదికను ఓపెన్ ఫోర్జ్ అంటారు. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వం ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వాడకాన్ని ప్రోత్సహించాలి మరియు ఈ గవర్నెన్స్ సంబంధిత సోర్స్ కోడ్ యొక్క భాగస్వామ్యం మరియు పునర్వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటుంది. ఓపెన్ ఫోర్జ్ ఈ క్రింది లక్ష్యాలను కలిగి ఉంటుంది. కోడ్ రిపాజిటరీలు మరియు గవర్నమెంట్ సోర్స్ కోడ్ కొరకు వెర్షన్ కంట్రోల్ మెయింటైన్ చేయటం, ఒక ప్లాట్ఫామ్ అందించడానికి పబ్లిక్ ఏజెన్సీలు మరియు ప్రైవేట్ సంస్థలు మరియు సంస్థల యొక్క బహిరంగ సహకార అనువర్తన అభివృద్ధి సంస్కృతిని ప్రోత్సహించడానికి, అభివృద్ధికి సంబంధించిన చక్రాలను తగ్గించడానికి మరియు దేశంలో ఈ గవర్నెన్స్ అనువర్తనాలను వేగవంతం చేయడానికి, అంటే ఈ ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ప్రజల యొక్క భాగస్వామ్యం అంటే ట్రయాంగిల్ అంట. ప్రభుత్వ యొక్క సేవలు, ప్రైవేట్ యొక్క సేవలు మరియు ప్రజలకు అందుబాటులో తీసుకురావటం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు, దీనిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలు పొందుతున్నావు మరియు ఒకవేళ స్విగ్గీ, జొమాటో లాంటి వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రైవేట్ పరమైనటువంటి సేవలు పొందగలుగుతున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనే ఒక అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించారు. వాట్ ఈస్ దట్? ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వల్ల మనకి అనేక రకాలైనటువంటి అడ్వాంటేజెస్ థింగ్స్ ని కూడా మీరు గమనించవచ్చు అనమాట. పెరిగిన పారదర్శకత మరియు సామూహిక పీర్ రివ్యూ ద్వారా ఈ గవర్నెన్స్ సేవలు మరియు అధిక నాణ్యత మరియు భద్రత యొక్క పరిష్కారాలు అందించడానికి ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ వ్యయాన్ని తగ్గించడం మరియు పునర్వినియోగం. సో ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందో సో ఈ గవర్నెన్స్ సేవలు అధిక నాణ్యత మరియు భద్రత పరిష్కారాలు అందించగలుగుతుంది. ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ వ్యయాన్ని తగ్గించడం మరియు పునర్వినియోగం, రీమిక్స్ మరియు షేరింగ్ వ్యవస్థ ద్వారా యాజమాన్యం యొక్క మొత్తం ఖర్చును తగ్గించడం సాధ్యమవుతుంది.